ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలు ఇప్పటివరకు కనీసం 2 అడుగులు ముందుకు 1 అడుగు వెనక్కు తరహాలోనే కదులుతున్నందుకు ప్రపంచం సంతోషిస్తుంటే ఇకపై ఆ మాత్రం కదలిక కూడా ఉండబోదని ఇరాన్ ప్రకటనతో తేలిపోయింది. ఒప్పందాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోందన్న వాదనే చివరకు నిజమైంది. ఈ దాడులు ఆగే వరకు అమెరికాతో చర్చలు సాగవని ఇరాన్ తేల్చేసింది. మధ్యవర్తుల ద్వారా పరోక్షంగా జరుపుతున్న చర్చలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు యుద్ధం కొనసాగితే తాను ఏమి చేయబోతున్నది ఇరాన్ ప్రకటించింది. ఇరాన్తో పాటు యెమెన్, లెబనాన్, ఇరాక్లోని భాగస్వామ్య కూటమంతా కలిసికట్టుగా హోర్ముజ్, బాబెల్ మాండేబ్ సముద్ర మార్గాలను మూసివేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. హోర్ముజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన తరుణంలో ఇప్పుడు మాండేబ్ నియంత్రణ ద్వారా సూయిజ్ కాలువ వైపు వెళ్లే రవాణాను కూడా రెసిస్టెన్స్ ఫ్రంట్ అడ్డుకున్న పక్షంలో ప్రపంచ ఆర్థికం బాగా దెబ్బతింటుంది. లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాక కూడా ఇజ్రాయిల్ దాడులను ఆపలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ వీరంగం వేస్తున్నా ట్రంప్ నోరు మెదపడం లేదు. ఏ ఒక్క దిశగా ఉల్లంఘన జరిగినా అది కూడా ఇలా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా జరిగినప్పుడు ఒప్పందం మొత్తం కుప్పకూలినట్టే అని ఇరాన్ అంటోంది. గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ తన పాశవికమైన దాడులను తక్షణమే నిలిపివేసి లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి అది తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నది ఇరాన్ డిమాండ్. దాడులు ఆగితేనే చర్చలు సాగుతాయన్న ఇరాన్ వాదనలో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇరాన్ ప్రతీకార దాడులకు తాళలేక గల్ఫ్లోని మిత్ర దేశాలకు తీవ్ర నష్టం వనగూరుతున్న కారణంగా చేయగలిగిందేమీ లేక తాత్కాలిక ఒప్పందం కోసం అమెరికా, ఇజ్రాయెల్ దిగివచ్చాయి. నిబంధనలకు కట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాక వాటిని ఉల్లంఘించడమే కాక ప్రశ్నించిన ఇరాన్ మీద కయ్యానికి కాలు దూవుతున్నదంటూ ఎదురుదాడులు చేయడం అన్యాయం. 6 వారాల క్రితం లెబనాన్తో కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వేసమెత్తు గౌరవించలేదు. హిజ్బుల్లాను తుదముట్టించే పేరిట వేలాది మంది సామాన్యులను హతమార్చి లక్షల మందిని నిరాశ్రయులను చేయడమే కాక ఇప్పుడు గాజా తరహాలో లెబనాన్లోకి పూర్తిగా చొరబడి దక్షిణ లెబనాన్లోని కీలక ప్రాంతాలను దురాక్రమించుకునే ఆలోచనలో నెతన్యాహు ఉన్నారు. ఏప్రిల్ 17న ఎంతో ఘనంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ తాను ఇజ్రాయెల్ దాడులను అడ్డుకున్నానని కూడా అప్పట్లో గొప్పలుకుపోయారు. కానీ ఐడిఎఫ్ ఏమాత్రం వెనక్కు తగ్గని కారణంగా గాజాలో కూడా మరో 10% భూభాగాన్ని అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఐడిఎఫ్ను నెతన్యాహు ఆదేశించారు. నేడో రేపో ఒప్పందం ఖాయమని గత వారం 1కి 2 సార్లు ప్రకటిస్తూనే మరిన్ని డిమాండ్లతో కొత్త ప్రతిపాదనను ఇరాన్కు పంపిన ట్రంప్ తదనుగుణంగా ఒత్తిడి పెంచేందుకు సరికొత్త దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అమెరికన్ సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నప్పుడల్లా అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కుని ఆ వాతావరణాన్ని చెడగొడుతున్నాయి. శాంతికి, సయోధ్యకు ఇరాన్ సిద్ధపడితే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదని ట్రంప్ ఒకవైపు ప్రవచిస్తుంటారు. మరోపక్క కాల్పుల విరమణ సవ్యంగా సాగనివ్వకుండా నెతన్యాహుతో కలిసి ఇరాన్ని, దాని మిత్రశక్తులను రెచ్చగొడుతుంటారు. నిలిచిన చర్చలు తిరిగి ఆరంభమయ్యేట్టు చూడాల్సిన బాధ్యత అంతిమంగా ఈ విషమ పరిస్థితులను సృష్టించిన వారి మీదే ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ఆరంభిస్తూ తాను ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని, తాను సాధించిందేమీ లేదని ట్రంప్ ఇప్పటికైనా గుర్తించాలి.